పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. అతను ఓ దివ్యాంగుడు. పోలియో మహమ్మారి కాటువేసినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సాధ్యం కాని ఎన్నో విజయాలు తమ సొంతం చేసుకున్నాడు. చివరికి భారత అత్యున్నత రాష్ట్రపతి అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు. అతనే దివ్యాంగ ఉపాధ్యాయుడు మేకల భాస్కర్రావు. రాపూర్ మండలం రామదేవుపల్లె గ్రామంలో జన్మించిన భాస్కర్రావు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జన్మించినప్పటికీ 3 ఏళ్ల వయసులో జ్వరంలో పోలియో సంక్రమించిన కారణంగా దివ్యాంగుడయ్యారు. 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో అతని తల్లి చిన్నతనం నుంచే స్థానిక పాఠశాలకు ప్రతిరోజు ఎత్తుకు వెళ్లి విద్యాభ్యాసం చేయించేది. ఇలా ఇంటర్మీడియట్ వరకు భాస్కర్రావు విద్యాభ్యాసం పూర్తి చేసి కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులో సైకిల్ షాపులో పనిచేశారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని తనపై వేసుకుని పోషించారు. అయితే చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఒకవైపు చదువుతూనే మరోవైపు సైకిల్ షాపులో పనిచేసేవారు. ఈ క్రమంలోనే భాస్కర్రావు ఉపాధ్యాయ వృత్తికి ఎంపికయ్యారు. రాపూర్ మండలం రామదేవిపల్లె గ్రామంలో రిమోట్ విలేజ్లో 1975 జూన్ 1వ తారీఖున నేను జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులకు నేను జన్మించినప్పుడు బాగానే అందరిలాగానే ఉన్నాను. మరి 3 సంవత్సరాల వయసులో నాకు జ్వరం వచ్చి కాళ్ళు 2 చచ్చుబడిపోవడం జరిగింది. మరి మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల, పేదవారు కావడం వల్ల, ఒక రిమోట్ విలేజ్లో ఉండడం వల్ల వాళ్ళు హాస్పిటల్స్ తిప్పే పరిస్థితి వాళ్ళకి అంత అవకాశం లేకపోవడం వల్ల నాకు జ్వరం వచ్చినప్పుడు 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. మరి వాళ్ళు మామూలు జ్వరమేలే అనుకుంటూ ఉన్నారు. కాళ్ళు చచ్చిపడిపోయిన తర్వాత వెంటనే కొన్ని హాస్పిటల్స్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు మీ బాబుకి పోలియో వచ్చింది, పోలియో సోకిన దానివల్ల 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయని వారు తెలియజేయడం జరిగింది. మరి మా తల్లిదండ్రులు ఆ పరిస్థితుల్లో చాలా కుంగిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి నన్ను మా ఊర్లోనే ఒక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొనాయపాలెం, అక్కడే రామదేవపల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నేను అక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. మా అమ్మాయి నన్ను రోజు స్కూల్కి ఎత్తుకుపోయి తీసుకురావడం, ఇలా అక్కడ నన్ను చదివిస్తూ ఉన్నాను. తర్వాత 6వ తరగతి వేపినాపి గ్రామంలో 6వ తరగతిలో చేర్చడం జరిగింది. అక్కడ చేర్చినప్పుడు స్కూల్కి మా ఇంటికి కొంచెము దూరంగా ఉండడం వల్ల అక్కడికి నన్ను తీసుకోపోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తర్వాత ఎవరో కొంతమంది మంచివాళ్ళు పెద్దలు, అమ్మ ఇలాగా మీ బాబుని నెల్లూరులో ఉన్నటువంటి వియాని హోమ్ హాస్టల్లో చేర్పించండి, అక్కడ అందరూ కూడా దివ్యాంగులు పిల్లలు ఉంటారు, వాళ్ళు చక్కగా చూసుకుంటారు, వాళ్ళకి చదువు విద్యార్థులు. ఆ విధంగా నేను పొదలకూరులోని వియాని హోమ్ హాస్టల్లో చేరి దర్గా మెట్టినందు ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో 7వ తరగతిలో చేరడం జరిగింది. మరి వియాని హోమ్లో నేను 7 నుంచి 10 దాకా ఉంటూ అక్కడే చదువుకోవడం జరిగింది. సిస్టర్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ యొక్క వారు చూసిన, వారు నేర్పిన క్రమశిక్షణ అనేది మాలో ఇప్పటి వరకు కూడా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దడం జరిగింది. దివ్యాంగుడైన భాస్కర్రావు తనదైన తరహాలో విద్యాబోధన ప్రారంభించారు. గత 22 ఏళ్లుగా కొండాయిపాలెం నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగిన భాస్కర్రావు ప్రస్తుతం అక్కడే ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ప్రతి ఏటా ఎందరో విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రముఖ పాఠశాలల్లో ప్రవేశం సాధించే దిశగా భాస్కర్రావు తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన కృషి పట్టుదలకు గుర్తింపుగా ఎన్నో సన్మానాలు, సత్కారాలు, మరెన్నో అవార్డులు, రివార్డులు ఆయనకు వరించాయి. విద్యా బోధన పట్ల భాస్కర్రావుకున్న శ్రద్ధ శ్లాఘనీయమని ఓ విద్యార్థిని తల్లి అలివేలు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలను విద్యార్థులకు అందజేస్తూ తమ బిడ్డలను భాస్కర్రావు ఎంతో మంచిగా చూసుకుంటున్నారని వివరించారు. నా పేరు అలివేలు. నేను భాస్కర్ సార్ దగ్గర ఫస్ట్ క్లాస్ 1వ క్లాస్ నుండి మా పాపని ఇక్కడికి వేసాము. మా పేరు మహేశ్వరి. 1వ క్లాస్ నుండి ఇప్పుడు 5వ క్లాస్ దాకా చదువుతుంది. మంచి చదువు సార్ మంచిగా చూసుకుంటాడు, మంచి టీచర్స్ అన్నీ చెప్తారు, మంచిగా చెప్తారు, మంచిగా డీసెంట్గా ఉండమని అన్నీ చెప్తాడు. నీట్గా పిల్లల్ని అరవడించడం కానీ మంచిగా చదువుల్లో కానీ అన్నిటికీ నీట్గా లాక్కొస్తాడు.
5 దాకా మా పాప బాగా చదువుకుంది. సార్ మంచిగా మాకు చేశాడు. అన్నిట్లా ఏది ఏ టైం ఫోన్ చేసి అడిగినా కూడా అన్నీ కరెక్ట్గా చెప్తాడు. ఎప్పుడు విసిగించుకోడు. మాకు ఏది కావాలన్నా సార్ అడిగితే నిదానంగా చెప్తాడు. మా పిల్లల్ని కూడా బాగా చదివించి తీసుకుంటా వస్తున్నాడు. సార్ మంచిగా ఉండాలి, మంచిగా ఉండి ఇంకా కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను సార్. ప్రభుత్వ విద్యా పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ ఎందరో చిన్నారుల భవిష్యత్తుకు ప్రధానోపాధ్యాయులు భాస్కర్రావు బాటలు వేస్తున్నారని సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఆయన మరెన్నో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.